కుక్కునూరులో జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి ఇసుక రిచ్లను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన ఇసుక పాలసీ పద్ధతి రేపటి నుంచి అమలు జరిగే దిశలో భాగంగా కుక్కునూరులో వింజరం ఇబ్రహీంపేటలో ఇసుక స్టాక్ పాయింట్లను పరిశీలించారు. స్టాక్ పాయింట్లలో నిల్వ ఉన్న ఇసుకను రేపటి నుంచి తోడుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే విధి విధానాల ప్రకారం ఇసుక తోడుకోవచ్చని ప్రజలు తెలిపారు. అనంతరం గోదావరి దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా ఏర్పాటు చేసిన బఫర్ స్టాక్ పాయింట్లను పరిశీలించారు. గోదావరి వరద సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. దాని ప్రకారము అలో చేస్తాము. ఒక మనిషికి ఒక రోజుకి ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చున్నారు, వాళ్ళ ద్వారా ఇసుక వచ్చేది. ఇప్పుడు ఏదైతే స్టాక్ పాయింట్లో ఉందో ఇసుక అదంతా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు. సో మనకి విఆర్ఓను అక్కడ ఇన్ఛార్జ్ పెడతాము. ఈ స్టాక్ పాయింట్స్ కూడా స్పెషల్ ఆఫీసర్గా తహసీల్దార్ ఉంటారు. దాని తర్వాత ఈ శాండ్కి ఒక రేట్ ఫిక్స్ చేస్తాం. గవర్నమెంట్ రేట్ ఫిక్స్ చేసిన తర్వాత, రేట్ అంటే ఏదో ప్రాఫిట్ మీద కాదు, దానికి అయ్యేటువంటి ఖర్చులు, ట్రాన్స్పోర్టేషన్ కానీ సేనరైజ్ కానీ అలాంటి ట్యాక్సెస్ ఏదైతే ఉందో అది కలుపుకొని పర్ మెట్రిక్ టన్ ఎంత అని ఫిక్స్ చేస్తాము. దాని ప్రకారము అలో చేస్తాము. ఒక మనిషికి ఒక రోజుకి ఎంత అనేది కూడా ఉంటుంది. అంటే ఒక 20 మెట్రిక్ టన్ కూడా మించి ఇవ్వకూడదు. సో దాన్ని తర్వాత 2-3 నెలలు ఆన్లైన్ చేస్తాం. బట్ మాన్యువల్గా ముందైతే రిసిప్ట్స్ తీసుకొని దాని ప్రకారం ఇదైతే ఏదైతే స్టాక్ ఉందో రేపటి నుంచి సేల్స్ అనేది స్టార్ట్ చేస్తాము. ఈ సేల్స్తో పాటు మనకి ఎవరైతే ఫస్ట్ ఎవరు వస్తారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాం. ప్రైవేట్ ఏజెన్సీ